నాకు బాధేసిన విషయం ఏంటంటే విజయ్, బోరుగడ్డ అనిల్ కుమార్కి మా పార్టీకి సంబంధం లేదు, ఉండదు, ఉండబోదు, రాడు, రానియం. పార్టీ పెద్దల మాటే అతని మాట అనుకోవచ్చు కదా, మనం అనుకోవడానికి ఛాన్స్ లేదా? నువ్వు పిలిచి అడిగి, ఇప్పుడు ఫోన్ చేసి పార్టీ పెద్దలు చెప్పినారా ఇప్పుడు మాట్లాడతావు బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి అని అడుగు. అడిగి నాకు ఫోన్ చేయి. మీ ఇద్దరి మధ్య వైరం పెట్టాలి, పెంచాలి ఉద్దేశం నాతో పోల్చుకు అతన్ని. పోలిక కాదు, మీ ఇద్దరి మధ్య అసలు సమస్య లేదు. నేను పనిచేసింది నన్ను కోసం. సత్య కోటి లింగాల్లో బోల్డ్ లింగం అది. ఇప్పుడు ఈక ముక్క వాళ్ళు అంటోడు మాట్లాడితే నాకేమైనా ఊడిందా? నేను ఒక వారియర్ కోసం పనిచేస్తున్నా, ఒక నీతిమంతుడి కోసం పనిచేస్తున్నా, నిజమైన మొగాడి కోసం పనిచేస్తున్నా, మొనగాడి కోసం పనిచేస్తున్నా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని భుజానికి ఎత్తుకొని అహర్నిశలు ప్రజల కోసం పనిచేసిన ఒక రాజకీయ నాయకుడి కోసం, ఒక రాజకీయ అపర చాణికుడి కోసం పనిచేస్తున్నా నేను. ఎవడబ్బా ఇడు నన్ను అనేది? ఆడేంది నన్ను ఆపేది? వాని తరం అవుతుందా, వాడిని పుట్టించిన వాడిని అబ్బ తరం అవుతుందా నన్ను ఆపేదానికి? ఎవరితోని కాదు. వై? బికాస్ బోరుగడ్డ అనిల్ కుమార్ హిమ్సెల్ఫ్, myself, I decided to work for a leader born for people. మళ్ళీ చెప్తా, he's a man of masses, blessed like a king David, blessed by the mighty hand of God like a king David. నా అన్న దావీదు మహారాజు వలె దీవింపబడిన వ్యక్తి, ప్రజల కోసం పుట్టిన వ్యక్తి జగను. మళ్ళీ చెప్తా, ఎవడో గొట్టంగా నన్నేందా ఆపేది? ఈ జీవితం నా ఊపిరున్నంత వరకు జగనన్న కోసం నేను పనిచేస్తా. నాకు ఏ పదవులు వద్దు, నేను ఇప్పుడు చెప్తున్నాను. నాకు అసలు ఏమీ అవసరంలా. నాకు ఒక ఆశ ఉంది. సజీవుడు నా దేవుని చిత్తం అయితే అది నెరవేరుతుంది. నా దేవుడు ఇవ్వాలనుకుంటే ఎవడో ఆపలేడు దాన్ని. ఎస్, నేను మళ్ళీ చెప్తున్నాను. పేద ప్రజల ఆకాంక్ష తీర్చేదానికి, పేద ప్రజల ఆశ తీర్చేదానికి, పేద ప్రజల బిడ్డల ఆశ తీర్చేదానికి, ఒక రైతన్న, కూలి పని చేసుకున్నాడు, ఒక ఆటో డ్రైవర్, ఒక మెకానిక్, వాళ్ళ ఆశలు తీర్చేదానికి, వాళ్ళ బిడ్డల్ని, ఇంజనీర్ని, డాక్టర్ని, సైంటిస్ట్ని, పోలీసుని, అడ్వకేట్ని, రాజకీయ నాయకుడిని చేసేదానికి నడుం బిగించిన వాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏమీ లేక ఆయన ఈరోజు ఇబ్బందులు పడ్డాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. చూడు, ప్రశ్నిస్తున్నాను నేను నీకు. ఈ బాన్ విత్ గోల్డ్ ఫింగర్స్ ఫోన్, ఐ నో పర్సనల్లీ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు సోనియా గాంధీకి కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ కట్టుబడి లోబడి ఉండుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మారుండే. కలగన్నాడు ఒక కళ, తండ్రి ఆశయాలను నెరవేర్చాలని. తండ్రి కంటే ఇంకొక అడుగు ముందుకేసి, భారతదేశంలో ఎవడైనా సరే ఉన్నాడా బ్రదర్? కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చిన మొగోడు ఎవడన్నా ఉన్నాడా? స్టేట్ బడ్జెట్ ఎంత? కోవిడ్ ప్రపంచం మొత్తం లాక్డౌను అయినా ప్రైవేట్ హోటళ్ళు తీసుకొని, 5 స్టార్ హోటళ్ళు తీసుకొని, ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల మనిషి ఆయన, ప్రజల కోసం పుట్టాడు. అందుకే ఎవ్వడి మాట అనిల్ వినడు. ఈక ముక్క ఎవడన్నా కానీ, నా అన్న కోసం నేను పనిచేస్తాను.